హై వ్యూస్. నాకెందుకు ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ చదువుతుంటే కాసేపు సాగర సంగం సినిమా కనపడింది. నాట్యం నేర్చుకునేటప్పుడు శాస్త్రం, ఆ నాట్యాన్ని ప్రదర్శించేటప్పుడు కళ. ఆ శాస్త్రానికి తప్పి శాస్త్రీయతకి ఈ కళాత్మక మధ్యలో ఉండే వారధి ఉంది, బ్రిడ్జ్ ఉంది, అదే తపస్సు. అందుకే ఈ నాట్యాన్ని ఆంగిక తపస్సు అంటారు. ఆంగిక తపస్సు ఇక తర్వాత ఇచ్చున్నారు, బట్ మనకు అసలు నాలెడ్జ్ నిల్లు ఈ క్లాసికల్ డ్యాన్స్ గురించి. సో దానివల్ల అది నేను చెప్పలేను. బట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మామూలుగా మన యునెస్కో వాళ్ళు గుర్తించారు కదా, ది మెమరీ ఆఫ్ వరల్డ్ అని చెప్పేసి. అందులో మన భగవద్గీతను చేర్చారు, భరతముని యొక్క 36 అధ్యాయులు ఉన్నటువంటి ఈ నాట్యశాస్త్రాన్ని చేర్చారు. ఈ భరతముని రచించినటువంటి ఈ నాట్యశాస్త్రానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది పేరిణి కావచ్చు, కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, కథకళి కావచ్చు, ఒడిస్సీ కావచ్చు, లైక్ ఎన్ని రకాలుగా ఉన్నటువంటి నాట్యాలైనా మీరు గమనించిన దానికి సంబంధించి పూర్వీకులు అసలు ఎందుకు అవి తీసుకొచ్చారు ఏంటని మీకు క్రాస్ చెక్ చేసిన సెరటోనిన్ అని ఫీల్ గుడ్ హార్మోన్ ఉంటుంది. అది బాడీలో ఎక్కువ రిలీజ్ అవుతుందంట ఈ నాట్యశాస్త్రం నేర్చుకున్న వాళ్ళకి, కళ ప్రదర్శించే వాళ్ళకి. తర్వాత బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అని చెప్పేసి ఒక పార్ట్ ఉంటుందంట. అది వృద్ధి చెందటం వల్ల మీకు వృద్ధాప్యం రాదంట, చాలా మెచ్యూర్డ్గా ఉంటారంట, ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయంట, చాలా షార్ప్గా ఉంటారంట. అండ్ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఏంటి, ఈ నాట్యం నేర్చుకోవటం వలన మీరు ఎప్పుడు పాజిటివ్ వేలో ఉంటారు. ఈ నాట్యం నేర్చుకోవటం వలన మీరు చూడటానికి యవ్వనంగా కనిపిస్తారు. భరతముని యొక్క నాట్యశాస్త్రంలో ఏవైతే చెప్పినాడో అవన్నీ ప్రాక్టికల్గా సైకాలజిస్టులు, న్యూరోసర్జన్స్ అంతా కూడా చెక్ చేసిన తర్వాతే దానికి సంబంధించినటువంటి ఆ రీసెర్చ్ డాక్యుమెంట్స్, పేపర్స్ అన్నీ కూడా యునెస్కో వాళ్ళకి సబ్మిట్ చేశాక అప్పుడు భరతముని యొక్క నాట్యశాస్త్రాన్ని ది మెమరీ ఆఫ్ వరల్డ్లో చేర్చడం జరిగింది. ఓకేనా? అది ఈరోజు ఈనాడు ఎడిటోరియల్. నాట్యశాస్త్రం గురించి డీటెయిల్గా అంటే ఎడిటోరియల్ ఒకసారి చదవండి. మనకు నోరు కూడా తిరగట్లేదు, ఎందుకంటే అసలు ఏమైనా ఐడియా ఉంటే చెప్పేది నువ్వు నోటితోనే. అసలు ఐడియా లేదు ఆ వర్డ్స్ అవన్నీ, కానీ ఆ నాట్యశాస్త్రం మనకు అసలు టచ్ లేదంటే ఎదురు ఉందంటే ఈ డ్యాన్సే. దానివల్ల కొన్ని పదాలు అసలు మన వల్ల కాలేదు, రాసిన సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. సో ఆ ఎడిటోరియల్ ఒకసారి చదువుకోండి ఇన్ కేసు నాట్యశాస్త్రం ఇంట్రెస్ట్ ఉంటే. లేదనుకుంటే జస్ట్ ఈ వీడియోలో వచ్చేసి నాట్యం నేర్చుకోవటం వల్ల, డ్యాన్స్ నేర్చుకోవటం వల్ల, మళ్ళీ పిచ్చి పిచ్చి డ్యాన్సులు కాదండి, నాట్యం, భరతనాట్యం, కూచిపూడి, కథకు, ఒడిస్సా, లైక్ ఇవన్నీ చూశారు, శాస్త్రీయ నాట్యాలు. అసలు అందులో ఉన్నటువంటి ఆ గొప్పతనం మామూలుగా లేదు. భరతముని యొక్క నాట్యశాస్త్రంలో అవి చాలా గొప్పగా చెప్పుకున్నారు.